నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. భిన్నత్వంలో ఏకత్వం గురించి విన్నాం, కానీ ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదేనేమో. పార్టీ ఒకటే, ఎజెండా కూడా ఒకటే, కానీ పోరాటాలు మాత్రం వేరువేరు. ఒకే సమస్యపై 2 ధర్నాలతో హాట్ టాపిక్గా మారింది గ్రేటర్ టీడీపీ. పార్టీ ఏదైనా ఒకే మాట, ఒకే బాట అన్నట్టు ఉంటుంది. లోపల గ్రూపులెన్ని ఉన్నా ప్రజల్లోకి వెళ్లినప్పుడు మాత్రం అంతా ఒక్కటిగా కనిపిస్తుంటారు. తెర వెనుక ఎన్ని రాజకీయాలు చేసుకున్నా జనంలో ఉన్నప్పుడు భాయి భాయి అనుకుంటారు. కానీ గ్రేటర్ టీడీపీలో సీన్ రివర్స్. అలాంటి రివర్స్ కాదు, తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ పోరాడాలని టీడీపీ నిర్ణయించింది. తెలుగు మహిళా విభాగం పెద్ద ధర్నాకు ప్లాన్ చేసింది. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా చేయాలన్నది టీడీపీ మహిళా నేతల ఆలోచన అయితే బాగుంది, కానీ సిటీ టీడీపీ నేతలు మాత్రం ఏకతాటిపైకి రాలేకపోతున్నారు. మీకు మీరే, మాకు మేమే అన్నట్టుగా వ్యవహరించారు. మాజీ మంత్రి, ప్రస్తుత హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ముందుగా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట బైఠాయించారు టీడీపీ నేతలు. తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి కృష్ణ యాదవ్ బ్యాచ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కృష్ణ యాదవ్ బ్యాచ్ ఇలా వెళ్లిపోయిందో లేదో, జూబ్లీహిల్స్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో మరో బ్యాచ్ రంగంలోకి దిగింది. మళ్లీ సేమ్ సీన్. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా, నినాదాలు, మళ్లీ అరెస్ట్. రెండు పార్టీలు వేర్వేరుగా ధర్నా చేశాయా అంటే అదేం లేదు. ఒకే పార్టీ నేతలే, కానీ 2 సార్లు ధర్నా చేయడం చర్చనీయాంశమవుతోంది. కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ధర్నా చేస్తున్నప్పుడు గోపీనాథ్ టీం అక్కడే ఉంది. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఉన్న బీజేపీ ఆఫీస్ దగ్గర నిలబడ్డారు వీరంతా. కృష్ణ యాదవ్ టీం వెళ్లిపోయాక మళ్లీ ధర్నా చేయాలన్న ఆలోచనతో వాళ్లు అక్కడ నిలబడ్డారట. ఓవైపు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతున్నప్పుడు బీజేపీ ఆఫీస్ ఎదుట ఉన్న టీడీపీ నేతలు చూస్తుండిపోయారు తప్ప వచ్చి 4 నినాదాలు చేయలేదు. పార్టీ నేతల ఆందోళనకు జై కొట్టలేదు. ఎంత పార్టీలో గ్రూపులు ఉంటే మాత్రం ఇలాంటి చోటైనా కలిసుండాలి కదా అని కొందరు టీడీపీ లీడర్లు చెవులు కొరుక్కున్నారు. ఏ గ్రూపులో లేని నేతలు ధర్నాకు వచ్చి తీవ్రంగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తోంది. 2 గ్రూపులు ధర్నాకు సిద్ధమవడంతో ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి కాసేపు తటపటాయించారట. ఎవరి దగ్గరకు వెళితే ఎవరికి కోపం వస్తుందో తెలియక చాలా మంది నేతలు గందరగోళపడ్డారట. మొత్తానికి గ్రేటర్ టీడీపీలో గ్రూపులు ఇవాళ రోడ్డెక్కినట్టయింది. ఇన్నాళ్లు పార్టీలో విభేదాలు ఏవైనా లోపల ఉండేవి, కానీ ఇప్పుడు బహిర్గతం అవడంపై గ్రేటర్ తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారట. అంతా కలిసి ధర్నా చేస్తే ఇంకా బాగా సక్సెస్ అయ్యేది కదా, మంచి అవకాశాన్ని చెడగొట్టారని చెవులు కోరుకుంటున్నారట. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి టైంలో విభేదాలు పార్టీకి ఏమాత్రం మంచిది కాదన్న చర్చ జరుగుతోంది.